హాయ్ ఎవ్రీవన్, మీ డ్రీమ్ హౌస్ని సరికొత్తగా చూడాలనుకుంటున్నారా? మన బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఇంటీరియర్, కొత్త డిజైన్స్, వావ్ అనిపించేలా ఇంటీరియర్ ఉండాలి అనుకుంటే రుద్ర ఇంటీరియర్స్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ దగ్గర డిజైన్స్ సూపర్బ్ అండి. 13 ఇయర్స్ కంప్లీట్ అయింది వీళ్ళు రుద్ర ఇంటీరియర్ స్టార్ట్ చేసి. బట్ ఇప్పటి వరకు ఎలాంటి మార్కెటింగ్ లేదు, కేవలం మౌత్ పబ్లిసిటీ. ఒక్కరు చేయించుకున్నారంటే చాలు, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా సజెస్ట్ చేస్తూనే 13 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ ఇన్ టైం ఉంటుందండి. మీకు ఎంత టైంలో వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తారో చెప్పినట్లుగానే చేసి ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో క్వాలిటీ ఉండదు అండ్ ఇన్ టైంలో కూడా వర్క్ చేసి ఇవ్వరు. బట్ వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ టైం మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ డిజైన్స్ చూడండి, వావ్ ఎంత బాగున్నాయో కదా. బట్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. కొత్త హౌస్ మాత్రమే కాదండి, మీ ఓల్డ్ హౌస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఓల్డ్ హౌస్ని రెనోవేట్ చేస్తే న్యూ లుక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటే డిజైన్స్ సూపర్గా ఉన్నాయి కదా. ఇవే కాదండి, వీళ్ళ దగ్గర ఇంకా క్యాటలాగ్లో చాలా డిజైన్స్ ఉంటాయి. లేదా మీరు ఏవైనా మోడల్స్ మీ ఫ్రెండ్స్ హౌసెస్లో చూసినవి చేసి ఇవ్వమన్నా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. పాత హౌస్ని రెనోవేట్ చేసిస్తారు అండ్ న్యూ హౌస్కి ఇంటీరియర్ వర్క్ చేస్తారు. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి. ఇప్పటి వరకు అయితే మనము కొత్త ఇంటికి ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి డిజైన్స్ వీల్ చేస్తారు, బడ్జెట్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి రుద్ర ఇంటీరియర్స్ వాళ్ళు రెనోవేషన్ కూడా చేస్తారు. మీ ఓల్డ్ హౌస్ ని కొత్త లుక్, న్యూ లుక్ తో మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ కూడా చేస్తారు. అందులో మనకి ఇంటీరియర్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 12 ఇయర్స్ ఓల్డ్ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్. ఇది కొత్త లుక్ తో ఎలా ఉంది అనేది అండ్ దీంట్లో ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు, బడ్జెట్ ఎలా ఉంటుంది, ఎలాంటి వర్క్స్ చేశారు, డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు. హాయ్ మ్యామ్. హాయ్. అవుతుంది మ్యామ్. ఇది 13th ఇయర్ స్టార్టింగ్. 13 ఇయర్స్ నుంచి ఇంటీరియర్స్ లో ఉన్నారు మీరు. ఎస్. అయితే ఇప్పుడు ఇదైతే ఓల్డ్ హౌస్ కదా. ఎస్. ఇది మీకు ఒక ఛాలెంజింగ్ గా అనిపించలేదా? చాలా అండి. ఎందుకు అని అంటే ఫస్ట్ క్లయింట్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా లేడీ ఎలా చేస్తారో అన్న ఒకే ఒక రీజన్ తోటి స్టార్ట్ చేశారు. అండ్ నేను వచ్చి ఫస్ట్ చూసుకున్నాను. అసలు ఈ ఇంటిని ఫస్ట్ ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఆల్మోస్ట్ 8 మెంబర్స్. ఓకే, 8 మెంబర్స్ రిజెక్ట్ చేసిన హౌస్ ని మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. ఎస్. సో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ ఇచ్చారో చూద్దాం. నేను చెప్తాను. స్టార్టింగ్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ విండో ఉండింది. ఇది మెయిన్ డోర్, మనకి మెయిన్ డోర్. ఓకే, విండో ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ టర్మైట్. మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు క్లయింట్ మాకు 2 థింగ్స్ బాగా చెప్పారు. ఏంటంటే టర్మైట్ విపరీతంగా ఉంది, ఓల్డ్ హౌస్, వెంటిలేషన్ లేదు అని చెప్పారు. సో మా ఫోకస్ అంతా ఆ రెండింటి మీదనే చేసాము. టర్మైట్ ఫ్రీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, అది ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వెంటిలేషన్ ని మేము ముందు చెక్ చేసుకున్నాము. ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ మనం క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ మేము ఓన్గా చూసుకున్న తర్వాత క్లయింట్ని అడిగాము, మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అది మీకు యాక్సెప్టెడా కాదా, అంటే మీకు ఇష్టంగా ఉంటుందా లేదా అని చెప్పేసి మేము క్లయింట్ తోటి డిస్కస్ చేసాము. ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే నాకు టర్మైట్ ఫ్రీ కావాలి అండ్ వెంటిలేషన్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మేము. ఇదేంటంటే విండో ఉంది, విండో కూడా ఫుల్ గా టర్మైట్ వచ్చేసింది. సో ఇది తీసేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక డెమో ఇచ్చాం మేము క్లయింట్ కి. ఇది అయిన తర్వాత తనకి అలా మాట్లాడుకున్నాం. కస్టమర్ కి 2 కంప్లైంట్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఏంటంటే ఫాల్ సీలింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ ఫాల్ సీలింగ్ అనేది అంతకు ముందే ఉంది. ఓకే. అండ్ టైల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఓకే, ఈ టైల్స్ బ్రేక్ అవ్వద్దు. ఈ 2 రిక్వెస్ట్మెంట్. మరి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు? మళ్ళీ టర్మైట్ రావద్దు, మనకి లైఫ్ ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు? మేము యూపీవీసీ యూజ్ చేసామండి. ఇది వచ్చేసి యూపీవీసీ పీసెస్. అందరూ ఏంటి అంటే యూపీవీసీ అనగానే హాలో ఉంది, స్ట్రాంగ్ ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్స్ వస్తాయి. అండ్ స్ట్రెంత్ ఉంటుందా లేదా అని. ఇది అంటే మళ్ళీ టర్మైట్ రిపీట్ అవ్వదా? అవ్వదండి. ఇది ప్యూర్ వాటర్ ప్రూఫ్ వస్తుంది, టర్మైట్ ప్రూఫ్ వస్తుంది. వాష్ కూడా చేయొచ్చు. అయితే ఈజీగా మీరు పైప్ పెట్టి మరీ వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరి ఇది చూడడానికి లుక్ అనేది నాకు టైల్ లాగా కనిపిస్తుంది. ఇందులో మనకి వచ్చేసి ఆల్మోస్ట్ 50 వెరైటీస్ ఉన్నాయి మ్యామ్. ఇందులో 50 వెరైటీస్ ఉంటాయి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు 120 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి.
ఓకే 120 కలర్స్ వస్తాయి. మీకు ఎలా కావాలి అంటే అలా చేసిస్తాం. మేడం మరి ఇక్కడైతే విండో క్లోజ్ చేశారు, బట్ నాకు వెంటిలేషన్ ఇంత వెంటిలేషన్ ఎలా వచ్చింది? ఎస్ మ్యామ్, నేను చెప్తాను. ఇక్కడ మనకి అంతకుముందు వాల్ అండ్ విండో ఉండిందండి. ఓకే, విండో ఉంది, అది టర్మేట్ రావటం వల్ల మేము ఒకటే చూస్ చేసుకున్నాము. దీనివల్ల యూజ్ ఏం లేదు. సో ఇది రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇది చెక్ చేసుకోవాలి అనుకున్నాం, బట్ ఇక్కడ మనకి లెంటిల్ అని చెప్పేసి సిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం ఫస్ట్. బ్రిక్ ఉందా లేకపోతే ఏమైనా ప్లాస్టింగ్ అలాంటిది ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఉంది, స్ట్రెంత్ అనేది దొరుకుతుంది మనకి. సో అలాంటప్పుడు ఇది తీసేస్తేనే బెటర్ అనుకున్నాం, తీసేసాము. ఇక్కడ మనకి ఏంటంటే యూపీవీసీ వస్తుంది. ఓకే, సో ఇది ఒక ప్రైవేట్ లాగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక గ్లాస్ డోర్ వచ్చేస్తుంది విత్ మెష్ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక సెక్యూరిటీకి అంటే పీజన్స్ కానీ బర్డ్స్ కానీ రాకుండా ఉండటం కోసం ఇక్కడ కూడా వస్తుందండి, మెష్ వస్తుంది. ఓకే, అండ్ పాట్స్ పెట్టుకోవచ్చు ఇంకా. ఓకే, అండ్ ఇక్కడ ఒక యూనిట్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బార్ కౌంటర్ వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది ఇది యాక్చువల్ గా ఫుల్ సైజ్ కబోర్డ్ మ్యామ్. ఇది క్రాకరీ యూనిట్, బట్ మేము డిజైన్స్ కి దానికి చూసుకొని ఇది ఓపెన్ ఇచ్చాము. ఇది ఓపెన్ ఇచ్చాము నార్మల్, అంటే కంప్లీట్ కస్టమర్ చాయిస్ ఉంటుంది కదా. కస్టమర్ చాయిస్ జస్ట్ మేము సజెస్ట్ చేసాము కస్టమర్ కి ఎలా కావాలి అనేది వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న మోడల్సే కాకుండా కస్టమర్ కి ఏంటంటే వాళ్ళు ఇంకెక్కడైనా ఏవైనా చూస్తారు, ఆన్లైన్ లో చూస్తారు, నాకు ఇలా కావాలి, నాకు ఇలా రెనోవేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అలా కూడా చేస్తారు. చేస్తాం, ఎనీ కస్టమైజ్. ఓకే, మనము ఎక్కడెక్కడ చేస్తాము? ఓన్లీ హైదరాబాద్ అయినా లేదా ఇంకా అవుట్ ఏదైనా సిటీస్ లో కూడా చేస్తూ ఉంటారా? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మాచర్ల అండ్ పిడుగురాలలో 2 వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ గుంటూరులో స్టార్ట్ అవుతున్నాయి. గుంటూరులో 4 ఫ్లాట్స్ ఎట్ ఏ టైం స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఇంటీరియర్ లో ఏమేం వర్క్స్ ఉంటాయి, ఏమేం చేస్తారు? ఓన్లీ కబోర్డే కాకుండా ఇంకా? మ్యామ్ యాక్చువల్ గా మేము ఏంటంటే టర్కీ ప్రాజెక్ట్స్ తీసుకుంటాము. లైక్ ఫౌండింగ్ కాడి నుంచి టైల్స్, గ్రానైట్ కాడి నుంచి మొత్తం ఎవ్రీథింగ్ స్టార్ట్ చేస్తాము. టర్మైట్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్ టర్కీ తీసుకుంటాం మేము. అండ్ ఇప్పుడు అందరికి అన్ని అవసరాలు ఉండవు. కొద్దిమందికి ఓన్లీ కిచెనే కావాలి అంటారు, కొద్దిమందికి ఓన్లీ పూజనే కావాలి అంటారు. అలా సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర. అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ కాకుండా మిగిలిన వర్క్స్ చేస్తారు, ఎవ్రీథింగ్ చేస్తారు. ఓకే, అది రెనోవేట్ అయినా కావచ్చు, న్యూ వన్ అయినా సరే, ఏదైనా సరే యూనిట్ కూడా మీరే. యూపీవీసీ మ్యామ్. ఇది మనకి ఏంటంటే యూపీవీసీ అనగానే కొంచెం ఫైర్ అదంతా ఉంటుందో ఉండదో అని చాలా మంది భయం ఉంటుంది. అలా ఏమి లేదు మ్యామ్. ఇది మొత్తం టోటల్ గా యూపీవీసీ తోటి చేసిందే. ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ కూడా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి, అంటే అది రిమూవ్ చేసి వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాష్ చేసి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా. ఓకే, సూపర్ అండి. ఇది ప్యూర్లీ మ్యామ్ ఎవ్రీథింగ్ మీరు పైప్ పెట్టి వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది మ్యామ్. ఇక్కడ కూడా లైటింగ్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఎలా చేశారు? ఎస్ మ్యామ్, ఇక్కడ ఒక చిన్న వెంటిలేటర్ ఉంది మ్యామ్, చిన్న విండో లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక చౌకోట్స్ ఇచ్చారు. సో అది టర్మేట్ రావడం వల్ల ఇది మొత్తం స్పాయిల్ అయిపోయింది, మొత్తం టర్మేట్ రావడం. సో మేమేంటి అంటే సేమ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకున్నాము. కస్టమర్ని అడిగాము, ఇక్కడ విండో రిక్వైర్మెంట్ గురించి అడిగితే తను నాకు అవసరం లేదని చెప్పారు. సో యాజ్ పర్ మన వాస్తు చూసుకున్నా కానీ చూసుకుంటే ఓకే, ఇక్కడ తీసేసి ఇక్కడ కూడా సేమ్ అండి, గ్లాస్ వస్తుంది అండ్ మెష్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే అంతకు ముందు క్లయింట్ కి ఫ్రిడ్జ్ పాయింట్, వాషింగ్ మిషన్ పాయింట్ లేదు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చాము. మరి ఇలా ఓపెన్ గా ఉంటే కష్టం కదా. నేను అది చెప్తాను. ఇక్కడ మనం యూపీవీసీ తీసుకున్నప్పుడు దీనికి బ్లాక్ ఫిల్మ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సన్ అనేది వీళ్ళకి ఎక్కువ రాదు. ఓకే, సో దాన్ని కన్సిడర్ చేసాం మేము స్పెషల్ గా. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది, ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది, అండ్ గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడే వస్తుంది. ఓకే, సో ఇది టోటల్ గా మనకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంతకు ముందు వచ్చేసి ఈ సింక్ వచ్చేసి ఇటువైపు ఉంది మ్యామ్. ఓకే, ఇటువైపు ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం గా ఉంది, అంటే పైప్ లైన్స్ లీకేజెస్ అవన్నీ ఉన్నాయి. సో మేము ఏంటంటే వాష్ మిషన్ ని ఇటువైపు మొత్తం మూవ్ చేసాము. అండ్ టైల్స్ ఇది మొత్తం చేంజ్ చేసాము, గ్రానైట్ కానీ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. చేంజ్ చేసేసి యాజ్ పర్ కస్టమర్ కి ఎలా రిక్వైర్మెంట్ కావాలి అనేది అలా ఇచ్చాము. అంతకు ముందు బాస్కెట్స్ ఏం లేకుండా ఉండండి, ఇప్పుడు మేము బాస్కెట్స్ కూడా 5 బాస్కెట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్యూర్ వాటర్ ప్రూఫ్ వస్తాయి అండ్ సాఫ్ట్ క్లోజింగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇటువైపు ఈ డోర్స్ అన్ని కూడా మీరే చేస్తారు? ఇదంతా అంతకుముందు నార్మల్ గా ఉండే సెల్స్, ఇప్పుడు వచ్చేసి మనకి డోర్స్ అనేవి యాడ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇది
12 years ఓల్డ్ కనుక వర్క్ చేయాలన్నప్పుడు అసలు గోడలు ఉంటాయా అంత స్ట్రాంగ్ గా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కరెక్ట్. అంటే ముందు బిఫోర్ అయితే మేము చెక్ చేసుకుంటామండి ఆ వాల్ అంటే ఎన్ని ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ అయ్యి అండ్ వాల్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది, అది చాలా ఇంపార్టెంట్. అది చెక్ చేసుకున్న తర్వాతనే మేము ఫీల్డ్ లోకి వస్తాం. ఓకే. అండ్ వాష్రూమ్స్ కూడా చేంజ్ చేశారా? అంతకు ముందు ఇవి కూడా మొత్తం టర్మేట్ ఉంది. బేసిక్ ఎక్కువ చేంజెస్ వాష్రూమ్స్ లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే 12 years అన్నప్పుడు ఆల్రెడీ చూడండి. ఎస్, టైల్స్, కమోడ్స్, వాల్ టైల్స్, షవర్, ట్యాప్స్, ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం ఇందులో. ఓకే. అండ్ ఈ వాష్రూమ్ లో కూడా అంతే ఉంది. అండ్ ఇందులో కూడా చూడండి ఈ కబోర్డ్ యూనిట్ కూడా చేశారు. ఇదంతా కూడా యూపీవీసీ. ఎస్. ఏంటంటే మ్యామ్ ప్రెషర్ పంప్ ఉంటుంది మనకి షవర్ కి. ఇక్కడ ప్రెషర్ పంప్ ఉంటుంది. అది ఏంటి అంటే మనకి వాటర్ ఇప్పుడు నార్మల్ గా షవర్ నార్మల్ గా వస్తుంది, ఆ ప్రెషర్ పంప్ ఆన్ చేస్తే ఇంకొంచెం ఫోర్స్ గా వస్తుంది. ఓకే. అదొకటి ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఓకే. మనం యూజ్ చేసే మెటీరియల్ కి అంటే మీరు వారంటీ అట్లా గ్యారంటీ అట్లా ఏమన్నా ఇస్తారా? లేదు ఏంటంటే నా చూడడానికి ఇట్లా కొన్ని ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, చూడగానే చాలా బాగుంటాయి. కరెక్ట్. బట్ ఇప్పుడు మార్కెట్ లో ఉందంతా అదే, చూడగానే బాగుంటాయి బట్ ఒక 6 months వాళ్ళు యూజ్ చేసిన తర్వాతకి ఒక్కొక్కటి పాడైపోతూ ఉంటాయి. కరెక్ట్. సో మరి మీ దగ్గరే ఎందుకు చేయించుకోవాలి ఇంటీరియర్? ఎస్ మ్యామ్, మనం వచ్చేసి సర్వీస్ వారంటీ అనేది 2 years వరకు మనం సర్వీస్ ఇస్తాం మ్యామ్. అంటే సర్వీస్ అంటే ఏం లేదు, అలైన్మెంట్స్ పోవటం కానీ, ఏదైనా స్క్రూస్ పోవటం కానీ, లేదు ఇప్పుడు ఇంజెస్ పోయాయి అలాంటిదంతా 2 years వరకు మనం ఫ్రీ సర్వీస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వారంటీ అంటున్నారు, వారంటీ వచ్చేసి అప్ టు 40 years ఉంటుంది ఇది. ఓకే. చాలా మందికి ఏంటంటే స్ట్రెంత్ ఉండదు అన్న భయం ఉంటుంది. అండ్ మనకి ఇది 40 years వరకు బ్లైండ్ గా మనం తీసుకోవచ్చు వారంటీ. యూపీవీసీ అనేది అంటే ఓన్లీ యూపీవీసీ వర్కే చేస్తారా, లేదంటే ఇంకా వేరే మెటీరియల్ తో కూడా చేస్తారా? వేరే మెటీరియల్ కూడా చేస్తాము, అల్యూమినియం చేస్తాము, ప్లైవుడ్, HDHMR తోటి చేస్తాము, ఎవ్రీథింగ్ చేస్తాము. మనకి ఇది అనేది పర్టికులర్ లేదు. బట్ మనకి ఏంటి అంటే స్పెషల్ గా రెనోవేషన్స్ అంటే మాత్రం 100% మేము సజెస్ట్ చేసేది అల్యూమినియం అండ్ యూపీవీసీ. ఓకే. మనకి ఇంటీరియర్ అనగానే మేడం లైటింగ్స్ కూడా మెయిన్. ఇప్పుడు మనమైతే లైటింగ్ చూపించట్లేము ఈ ఇంట్లో, బట్ ఇంకా లైటింగ్స్ లో కూడా చాలా రకాల వెరైటీస్ వస్తూ ఉంటాయి. ఇంటిని ఇంకా బాగా చూపించేలా ఉంటాయి. ఆ వర్క్ కూడా చేస్తాం. అది కూడా చేస్తాం. ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది మన దగ్గర. మన దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు చూపించడానికి క్యాటలాగ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ ఉంటాయి, అన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే డెమో ఇస్తాం మేము, 3D 2D ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. అందులో మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇలా ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి చెప్తాము. యాజ్ యూజువల్ గా మళ్ళీ క్లయింట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం, అంటే మీకు ఎలా కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఇందులో అనేది, అది కూడా మేము తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ అంతా మనకి రెనోవేషన్ కాకుండా ఇది మనకి 18 days లో కంప్లీట్ అయిందండి ఇంటీరియర్. 18 days లో 18 days లో ఇంత చేంజ్. ఎస్. వావ్. అసలు ఏదైనా ఇంటీరియర్ చేయించాలంటే ఈవెన్ న్యూ వన్ కి కూడా కొత్త ఇంటికి చేయించాలి ఒక 2 months 3 months తీసుకుంటూ ఉంటారు. బట్ 18 days ఒక లేడీ అండి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, అసలు నమ్మొచ్చా, చెయ్యొచ్చా, తను చేయగలుగుతుందా? అసలు 13 years ఈ ఫీల్డ్ లో ఉండి కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మీకు లైవ్ గా 12 years ఓల్డ్ హౌస్ ని చూపించాను చూడండి, మీరు నమ్మొచ్చు హ్యాపీగా. ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి వాళ్ళ ఒపీనియన్ చూడండి, మీరు వచ్చి కలిసి డీటెయిల్స్ తెలుసుకోండి, మీకు ఒక ఎస్టిమేట్ వాల్యూ ఇస్తారు, అప్పుడు మీరు హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.